ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ నుంచి వేం నరేందర్ రెడ్డి కొత్తగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా ఖర్గేతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు ఖర్గే. భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర రాజకీయాలపై ఖర్గేతో డిస్కస్ చేశారు సీఎం, పిసిసి అధ్యక్షుడు. అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు వేడెక్కాయి. సభ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రతిపాదించగా విప్ ఆది శ్రీనివాస్ బలపరిచారు. ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామన్నారు బాలు నాయక్. ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఫామ్ హౌస్ లో పడుకోవడానికి కాదన్నారు. ప్రజాప్రభుత్వంలో రైతులకు భద్రత కల్పిస్తున్నామన్నారు విప్ ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ హయాంలో వరి వేస్తే ఉరి అన్నారని గుర్తు చేశారు. ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు లేవని అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హామీలకు ప్రజల్లో విశ్వసనీయత లేకుండా పోయిందన్నారు. 6 గ్యారెంటీలతో మహిళలు, రైతులు, వికలాంగులను మోసం చేశారని అన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసిన కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రతిపక్ష నేతలు ఏమీ చేయలేదన్నట్లుగా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. బీఆర్ఎస్ మాదిరిగా హామీలిచ్చి మాట తప్పలేదన్నారు భట్టి. ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పులకు కిస్తీలు కడుతూనే సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. 2023 నుంచి వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫెయిల్ అయిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపైన అసెంబ్లీలో రచ్చ జరిగింది. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేయించిందన్నారు కేటీఆర్. ఫిరాయింపులపై స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై గౌరవం ఉందని చెప్పారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అభ్యంతరం తెలిపారు. తాను ఇచ్చిన తీర్పు కాపీని పూర్తిగా చదవాలని సూచించారు. కేటీఆర్ కామెంట్స్ పై మంత్రి పొంగులేటి రెస్పాండ్ అయ్యారు. అసెంబ్లీ స్పీకర్ తీర్పుతోనే ప్రశ్నించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు పొంగులేటి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దాడిని ఖండించలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు మంత్రి సీతక్క. ఒక దేశాధినేతను చంపే హక్కు అమెరికాకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు సీతక్క. నిరంతరం ప్రజల కోసం పరితపించిన ఓంకార్ లేకపోవడం తెలంగాణకు తీరని లోటన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అన్నదాతలతో మాట్లాడారు. రైతులకు ఫార్మర్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని సెక్రటరీ నుంచి ప్రారంభించారు. వివిధ జిల్లాల్లో 489 క్లస్టర్లలో ఎంపిక చేసిన 61,125 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అధికారులు ట్రైనింగ్ ఇస్తున్నారు. శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించారు మహేష్ కుమార్ గౌడ్. తీర్మానాన్ని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బలపరిచారు. రాష్ట్రంలో సాగుతున్న ప్రజాపాలనకు అద్దం పట్టేలా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు మహేష్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గవర్నర్ చక్కగా వివరించారని చెప్పారు. గాంధీ విగ్రహంపై విపక్షాలు అనవసర రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. హైదరాబాద్లో మూసి మురికిగా ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో తమ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేస్తున్నారంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. నల్గొండ, చండూరులో జరిగిన దాడిలో 8 మంది కార్యకర్తలు తీవ్ర గాయపడి చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భౌతిక దాడులు సరికాదని చెప్పారు. అసెంబ్లీలో వందే మాతరం గేయం ఆలపించేటప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోవడం పద్ధతి కాదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన మజ్లిస్ నేతలకు ఇంతవరకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ దోస్తు కాబట్టే నోటీసులు ఇవ్వడానికి భయపడుతున్నారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన మజ్లిస్ ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలకు ఆదేశించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట అభివృద్ధిపై పలు ప్రశ్నలు సంధించారు. గత ప్రభుత్వం సిద్దిపేట నియోజకవర్గానికి కేటాయించిన 1070 కోట్ల నిధులను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. నిధుల రద్దుతో గత 27 నెలలుగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని చెప్పారు. రద్దు చేసిన నిధులను వెంటనే పునరుద్ధరించి ఆగిపోయిన పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 22న సిద్దిపేటలో సీఎం రేవంత్ పర్యటిస్తుండటంతో బహిరంగ లేఖ రాశారు హరీష్ రావు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు.
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు మోదీ. యుఏఈపై జరిగిన దాడులను భారత్ ఖండిస్తున్నట్లు చెప్పారు మోదీ. యుఏఈ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడినట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ప్రధాని.